గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్తము ప్రకారము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడంట మనల్ని ఈ దుష్ట కాలములో నుండి విడిపించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. నిర్గమాకాండము. ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే కొద్దిగా ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఎవరిని? ఇజ్రాయేలీలను విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు. చాల్మా. దేవుడంట ఆ కాలంలో ఐగుప్తీయుల చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను విడిపించడానికి జీవం కలిగిన దేవుడు దిగొచ్చాడు. జీవం కలిగిన దేవుడు దిగి రావడం జరిగింది. మొట్టమొదటగా యోసేపు ఐగుప్తు ప్రాంతానికి వస్తాడు. అమ్మబడిన తర్వాత యోసేపు ఐగుప్తు ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవునికి మంచిగా బ్రతకడం వలన దేవుడు అతన్ని హెచ్చించి ప్రధానమంత్రిగా చేస్తాడు యోసేపు ద్వారా వచ్చిన మనుషులు ఎంతమంది అంటే దాదాపు 70 మంది. 1వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండం 1:5. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. చాల్మా. 70 మంది ఐగుప్తులో ఉన్నారు. ఆ 70 మంది ఏమైనారంటే విస్తరించినారు. చాలా ఎక్కువ జనాలైనారు. ఆ కాలంలో ఐగుప్తు రాజు ఉన్నాడే, ఐగుప్తు రాజు అతన్ని ప్రధానమంత్రిగా నియమిస్తాడు కదా. ఆ ప్రధానమంత్రిగా నియమించినటువంటి రాజు పేరు ఏం పేరంటే హెక్సోస్ అనే రాజు. ఆ హెక్సోస్ అనే ఫరో ఆ కాలంలో ఉండేవాడు. అయితే ఆ రాజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత కొన్ని దినాలకు ఇంకో ఫరో రాజ్యాన్ని అధిష్ఠిస్తాడు. ఈ వచ్చిన ఫరో ఎటువంటి వాడంటే కఠినస్తుడు, బహు కఠినస్తుడు. అతని పేరు ఏం పేరంటే రామ్సేస్ అనే వ్యక్తి నెక్స్ట్ ఫరో అవుతాడు. ఫరో అయిన తర్వాత అతడు ఒక కుయుక్తి చేస్తాడు. ఏంటంటే 10వ వచనంలో చదివితే, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అని. అప్పుడు ఫరోకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వీళ్ళు విస్తారంగా పెరిగిపోతున్నారు, విస్తారమైన జనమవుతున్నారు కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే వీళ్ళను తగ్గించి, ఎందుకంటే రేపొద్దున ఎప్పుడైనా యుద్ధం జరిగిందనుకో, వాళ్ళ పక్షాన చేరారనుకో, ఇంతమంది జనాంగము వాళ్ళ పక్షాన చేరిందనుకో మనకు కష్టం కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే యుద్ధము చేసి వాళ్ళను యుద్ధము చేయకుండా వాళ్ళను తగ్గించాలన్నది తన ఆలోచన. అలా మనం ఊకే చదువుకుంటాం కానీ ఐగుప్తు అనేది మహాభయంకరమైనటువంటి ప్రాంతం. అక్కడున్న మనుషులు కాదు. అతడు ఫరో అనే వ్యక్తి ఉన్నాడే, రామ్సేస్ కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఫరోలు ఎవరైనా సరే, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే తమను తాము దేవునిగా ప్రకటించుకున్నారు. వాళ్ళ కింద ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఫరో ఉంటాడు.
ఫరో కింద వైజర్స్ అని ఉంటారు, అంటే వాళ్ళు వీళ్ళకు సలహాలు ఇచ్చే వ్యక్తులు. ఈ వైజర్స్ కింద యాజకులు ఉంటారు, యాజకులు ప్రీస్ట్లు అంటారు. ఈ యాజకులు ఏం చేస్తారంటే పూజలు చేస్తారు. ఎవరికి? ఫరోకి. కిందున్న వాళ్ళ పైన దేవతలకు దేవుళ్ళకు కాదు, ఫరోకు వీళ్ళు పూజలు చేయాలి. వీళ్ళు ప్రీస్ట్లు. తర్వాత వాళ్ళ కింద ఎవరు ఉంటారంటే సోల్జర్స్ ఉంటారు, సైనికులు ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులు. ఆ సైనికుల కింద ఎవరు ఉంటారంటే క్రాఫ్ట్ మెన్స్ అని ఉంటారు, అంటే పనులు, చేతి పనులు చేసుకునే వాళ్ళు. ఆ చేతి పనులు చేసుకునే వాళ్ళ కింద ఎవరు ఉంటారంటే బానిసలు ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థితి వేరు. యోసేపు చనిపోయిన తర్వాత రామ్సెస్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత వీళ్ళ స్థితి ఆ స్థితిలో నుంచి ఎక్కడొచ్చింది పడిందంటే కింద బానిసల స్థితికి వచ్చి పడింది. ఆ బానిసల స్థితిలో ఎవరున్నారంటే ఐగుప్తు ప్రాంతంలో ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు ఆయన్నే దేవుడు, ఆయన ఎటు చెప్తే అటు జరుగుతుంది. ఆయనకు పుట్టే ఆలోచనలే దేవుని ఆలోచనలు. ఆయన ఏది చెబితే అది జరగాలి. కిందున్న బానిసలను వీళ్ళు ఎక్కడ మా మీద ఎక్కువయ్యి తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి వీళ్ళను హింస పెట్టడం స్టార్ట్ చేస్తాడు. బహు కఠినమైన పనులు చేయిస్తాడు. వారికి జీవితం మీదనే విసుగొచ్చేంత పనులు. అరే ఊకే దీని బదులు చచ్చిపోయేది మేలురా అనే స్థితికి వీళ్ళ పనులు ఉండేటివి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి మొరపెడతారు, ప్రభువా ఇతని కింద బ్రతకడం మాకు చేత అవుతలేదు. అప్పుడున్న కాలంలో రాజు మంచోడే, ఫరో మంచోడే, కానీ ఇప్పుడున్నోడు మా ప్రాణం తీస్తా అన్నాడు. కాబట్టి మీరేమైనా సరే కొద్దిగా సహాయం చేయండి అని దేవునికి మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకున్నప్పుడు జీవం కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మొరలిని వీళ్ళు నాకు మొరపెడుతున్నారని దేవుడే భూమి మీదికి దిగొచ్చి వీళ్ళను విడిపిస్తాడు ఆత్మస్వరూపిగా ఉండి. విడిపించడం 3వ అధ్యాయం 8వ వచనమ్మ, నిర్గమకాండం 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా విడిపించడము అంటే నా దగ్గర 1 ఎకరా పొలం ఉంది, లేకపోతే కొంత స్థలం ఉంది. ఈ స్థలాన్ని మీ పేరు పైనకి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? మన పొలాలు ఉన్నాయి, మన పొలాలు వేరే వాళ్ళ పేరు మీదనో, మన స్థలాలు వేరే వాళ్ళ పేరు మీదనో రిజిస్ట్రేషన్ ఎట్లా చేపిస్తాం మనం? ఫస్ట్ పాస్బుక్, ఆధార్ కార్డు, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంతమంది ఉండాలి, సైన్ చేసేవాళ్ళు, సాక్షులు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫింగర్ ప్రింట్ వేయాలి. ఏలు ముద్ర వేసిన తర్వాత అదేమవుతుంది అంటే మళ్ళీ మనం పైసలు చెల్లించిన తర్వాత అదేమవుతుంది, మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేనా? ఇక్కడ కూడా జీవం కలిగిన దేవుడు విడిపించుట అన్న పదాన్ని మనము ఈ భూమి మీద ఒకరి దగ్గర నుంచి ఒకరికి, వాళ్ళ దగ్గర నుంచి విడిపించి మన దగ్గరికి తెచ్చుకోవడానికి ఎటువంటి పద్ధతిని అవలంబిస్తామో జీవం కలిగిన దేవుడు కూడా అలాంటి పదాన్ని ఇక్కడ రాయించి పెట్టాడు. విడిపించుట అంటే పూర్తిగా అతన్ని వాళ్ళ వశములో నుండి తీసుకొని వచ్చి వీళ్ళకి అప్పచెప్పడం, లేకపోతే ఇక్కడ పక్కకు తీసుకొని రావడం. ఇంతవరకు వాళ్లకు రాజు ఎవరంటే ఫరో. అలాంటిది దేవుడు వాళ్ళ మొర విని వాళ్ళని ఏం చేశాడు, విడిపించాడు. విడిపించేటప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? విడిపించిన తర్వాత ఎక్కడికి వచ్చారు? కనానుకు వచ్చారు. కనానుకు వచ్చిన తర్వాత కనాను కంటే ముందు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏదైనా అడ్డొచ్చిందా? ఏమైనా
ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు వీళ్ళకి ఏదైనా అడ్డొచ్చిందా అంటున్నా. సముద్రం అడ్డొచ్చింది, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొస్తే జీవం కలిగిన దేవుడు ఏం చేశాడు? పాయలు చేసి చీల్చి ఆ సముద్రంలో నుంచి మనుషులను బయటికి తీసుకొని వచ్చాడు. బాగుంది, ఇది గుర్తు పెట్టుకుందాము. ఆ నీటిలో నుండి మనుషులను బయటికి తీసుకొని వచ్చాడు, సముద్రంలో నుండి దాటించి మనుషులను బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఓ పాట పాడినారు. అప్పుడు 15వ అధ్యాయం నిర్గమాకాండం 15వ అధ్యాయం నిర్గమాకాండం 15వ అధ్యాయము 1-2 వచనాలు. అప్పుడు మోషేయు ఇజ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెదను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. చదవండి. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు దేవుడు ఎట్లా కనపడ్డాడంటే ఆయన ఒక గొప్ప యుద్ధశూరునిలా కనపడ్డాడు. అబ్బా, అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని నువ్వు పాయలు చేయడం ఏంది? పాయలు చేసిన తర్వాత మమ్మల్ని చంపడానికి వచ్చిన వ్యక్తుల్ని కరెక్ట్ మధ్యలోకి తీసుకొచ్చి మమ్మల్ని అవతలికి చేర్చి నీళ్ళతో కప్పి పెట్టి ముంచేయడం ఏంది? నిజంగా నువ్వెంత గొప్ప దేవునివి దేవా అని ఆయనను యుద్ధశూరునిగా వాళ్ళు వర్ణించారు. అంతవరకు బానిస బ్రతుకు బ్రతికినారు. ఎందుకంటే ఐగుప్తు అన్నది క్రూరమైన దేశము. వాళ్ళు కావాలంటే వాళ్ళ రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి చిన్న పిల్లల్ని కూడా చంపుతారు. ఎక్కడ రాజ్యము వీళ్ళది విస్తరిస్తుందో అని పిల్లలను చంపినోళ్ళు. అంతేకాకుండా అక్రమంగా కట్టుకున్న వాళ్ళు వీళ్ళ స్థలాలు పొలాలు ఏమున్నా గుంజుకోవడమే, లాక్కోవడమే. ఏది కూడా దేవునికి అసలు దేవుడు అనేవాడున్నాడని ఆలోచన లేకుండా మేమే దేవుళ్ళము అన్నటువంటి ఆలోచన తీరుతో బ్రతుకుతున్నటువంటి ప్రాంతము, అక్రమముగా కట్టుకున్న ప్రాంతము. వాళ్ళ భార్యలను తీసుకుపోవడం, పిల్లల్ని తీసుకుపోవడం, ఏది కూడా ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఎంత కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బంది ఉన్నా అలాంటి ఘోరమైన వెట్టి చాకిరిలో బ్రతుకుతున్నటువంటి ఈ ప్రాంతం నుండి జీవం కలిగిన దేవుడు ఒక్కసారిగా వీళ్ళ మధ్యన ఆ సముద్రాన్ని పాయలు చేసి వీళ్ళను బయటికి తీసుకొచ్చి ఇంతవరకు వీళ్ళని ఎవరైతే కష్టపెట్టారో ఆ కష్టపెట్టిన మనుషులను సముద్రపు మధ్యలోకి తీసుకొచ్చి ఎంటను నీళ్లతో కప్పేశాడు. వారి శవాలంట పైన తేలుతున్నాయంట. ఆ శవాలను వీళ్ళు కళ్ళతో చూశారంట. అని వీళ్ళు ఏమన్నారు అప్పుడు? నిజంగా ఎంత గొప్ప దేవునివి దేవా నువ్వు, ఏదో చిన్న వస్తువు మనకు అందితేనే అబ్బా ఎంత గొప్ప దేవుడు సహాయం చేశాడు అనుకుంటున్నాం. నీ ఎదురుగా నా ఎదురుగా ఒక సముద్రమో ఒక నదో 2 పాయలైతే ఇంకేమన్నుందా? అంత గొప్ప కార్యం చేశావు అని చెప్పి అలానే అంత చదువుకుంటూ వస్తే 18వ వచనం 17వ వచనం నుంచి చదువుదమ్మా. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వాళ్ళు ఏమన్నారు? యెహోవా నిరంతరం ఏలువాడు. ఏలువాడని ఎవరు ఏలేది? ఎవరు? రాజులు. ఇప్పుడు ఇంతవరకు వీళ్ళకు రాజు ఎవరు? ఫరో. ఈ ఫరో మైండ్ సెట్ ఏంటంటే 5వ అధ్యాయము 2వ వచనం నిర్గమాకాండం 5:2 1-2 వచనాలు చదవన్నమాట.
తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో ఏమన్నాడు అప్పుడు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎంత మాట! యెహోవా ఎవడు అంటే ఈ మనిషి మైండ్ సెట్ అంతా నేను కదా దేవుణ్ణి, అయితే గీత కిందున్న ప్రజలారా మీరు నన్ను కదా ఆరాధించాల్సింది, యెహోవా ఎవడు ఇంతకు, ఆయన ఎవరు, నేనే దేవుణ్ణి కదా అన్నటువంటి తీరులో బ్రతుకుతున్న వ్యక్తి. అయితే ఒక్కసారిగా వాళ్ళ రాజ్యం నుండి వాళ్ళను తీసుకొని ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు పాడిన పాటలో చివరి వచనం ఏంటంటే యెహోవా నిరంతరం ఏలువాడు. అంటే ఇప్పటి నుంచి ఫరో మాకొద్దు, అతని తీరు మాకొద్దు, మాకు మా దేవుడు కావాలి, నీవు గొప్ప దేవుడవు, యుద్ధశూరుడవు, అలాంటి దేవుడవు నీవు అని వాళ్ళు దేవుని తమ యొద్దకు ప్రతిష్ఠించుకున్నారు, దేవుణ్ణి తమకు రాజుగా ప్రతిష్ఠించుకున్న తర్వాత ఒక్కసారిగా దేవుడు అబ్బా మీరు నన్ను రాజుగా మీకు మీరు ప్రతిష్ఠించుకున్నారా అని చెప్పి 19వ అధ్యాయము నిర్గమాకాండము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి ఒకవేళ మీరు గనక నా నిబంధనను అనుసరిస్తే నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒక్క మాటలో అన్నారు, మీరు నన్ను మీ మీద రాజుగా ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు నా సొత్తు అన్నాడు దేవుడు అని చెప్పి 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మీరు నన్ను రాజుగా ప్రతిష్ఠించుకున్నారు కదా, కాబట్టి నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తా అన్నాడు దేవుడు. ఎప్పుడైతే వారు ఆ ఐగుప్తు రాజును వదిలి వాళ్ళ పద్ధతులను వదిలి ఎప్పుడైతే వీరు తమకు తాము జీవం కలిగిన దేవుణ్ణి రాజుగా ప్రతిష్ఠించుకునేసరికి దేవుడు అన్నాడు, నేను మీ మధ్యలో వచ్చి నివాసం చేస్తా అన్నాడు. మధ్యలో వచ్చి నివాసం చేస్తాను అని చెప్పిన తర్వాత ఆయనకు దేవునికి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. చెప్పినట్టు అంతా అయిపోయింది. కొన్ని సంవత్సరాలకు సమూయేలు గ్రంథంలోకి వెళ్తే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. చిత్తగించుము, సమూయేలుతో అంటున్నారు ఈ మాటలు, చదవండి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. చాలుమా. ఇంతవరకు వీళ్ళేమన్నారు, నీవు యెహోవా దేవా నిరంతరం ఏలువాడవు, నీవు యుద్ధశూరుడవు, నీవు గొప్పోనివి, చాలా మంచి దేవుడు అని చెప్పిన వీళ్ళు కొన్ని రోజులకి ఏమన్నారు, దేవా మాకు ఒక రాజు కావాలి అన్నారు. అంటే వీళ్ళకు రాజు లేడా? ఇంతవరకు వీళ్ళు రాజుగా ఎవరిని పెట్టుకున్నారు అంటే న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో 18వ అధ్యాయం 1వ వచనం. 19వ అధ్యాయము 1వ వచనం.
ఇజ్రాయేలీయులకు ఆమా రాజు లేని దినములలో ఆమా లేవీయుడైన ఒకడు ఎఫ్రామీయుల మన్యపు సాల్మా 21వ అధ్యాయము 25వ వచనమ్మా. ఆ దినములలో ఆమా ఇజ్రాయేలీయులకు రాజు లేడు. సాల్మా ఏంటిది? ఆ దినములలో, న్యాయాధిపతుల కాలపు దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడంట. మళ్ళీ ఆనాడు ఒప్పుకుండ్రే, నీవు నిరంతరం ఏలువాడవు దేవాన్ని చెప్పిన వీళ్ళు ఇక్కడ చూస్తే చాలా చోట్ల రాజు లేడు రాజు లేడు రాజు లేడు అని చెప్పుకుంటున్నారు. రాజు లేడని చెప్పుకొని ఇప్పుడు వస్తే సమూయేలు గ్రంథం దగ్గరికి వస్తే మాకు రాజు కావాలి అంటున్నారు. దేవుడు చెప్పాడు, మీకు రాజుని ఇస్తాను, మీకు రాజులు వస్తారు. వచ్చిన రాజు ఎట్లుంటాడంటే, ఆ రాజు మీరు ఒకవేళ నేను ఇచ్చే రాజు ఎట్లుంటాడంటే అతడు వెండి బంగారములను సంపాదించుకోకూడదు, గుర్రముల కొరకు అతడు ఐగుప్తునకు వెళ్ళకూడదు, అతడు ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి అని ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు చెప్పాడు. మీకు రాజుని ఇస్తా, ఇచ్చిన వ్యక్తి ఇలా ఉండాలని ముందే చెప్పాడు. అంటే దేవునికి కూడా ఆలోచన ఉంది, ఒక రాజును వీళ్ళకి ఇవ్వాలి అని. కానీ వీళ్ళు అడిగిన మాట ఏంటంటే 5వ వచనమ్మ, 8వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును మర్యాద చొప్పున సకల పక్కనున్న ఫిలిస్తీన్ల దేశానికి రాజుండిపాయా, పక్కనున్న ఇంగో దేశానికి రాజుండిపాయా, పక్కనున్న ఇంగో దేశానికి రాజుండిపాయా, అట్లా ప్రతి దేశానికి రాజున్నాడు కదా. కాబట్టి మాకు కూడా ఒక రాజు నియమించు అన్నారు. అది దేవునికి తప్పనిపించింది. వీళ్ళు అడగాల్సిన విధానం ఏంటంటే, నీవే మా దేవుడవు, నీవే మా రాజువు, కానీ నీవు ఆ కాలంలో చెప్పావు కదా, చెప్పిన మాట ప్రకారం ఒక రాజునివ్వంటే సరిపోయిండేది. అన్ని దేశాలకు రాజున్నాడు, మాకు లేడంటే అప్పుడు దేవా నువ్వే మాకు రాజు కాదన్నట్టు కదా అని దేవుడు బాధపడి అప్పుడు అంటాడు, సరే సకల జనుల మర్యాద చొప్పున నేను మీకు రాజుని ఇస్తా, కానీ కొన్ని విషయాలు చెప్తా, ఆ తర్వాత మీకు రాజు కావాలనో వద్దు మీరు చెప్పండి అని చెప్పి 10వ వచనంలో చూస్తే, సమూయేలు తన రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, ఒకవేళ మీకే గనక రాజు ఉంటే ఆ రాజు ఎట్టుంటాడంటే, అతడు మీ కుమారులను పట్టుకొని, అతడు ఏం చేస్తాడంటే మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుకొనుటకు వారిని ఉంచుకొను. ఎందుకు? ఇప్పుడు మీరు గనక దేవుణ్ణి రాజుగా పెట్టుకున్నారనుకో, ఏది అవసరం లేదు కదా. కాబట్టి ఒకవేళ మీ పైన రాజున్నాడు అనుకో, మీ పిల్లల్లో కొంతమందిని తీసుకుంటాడు, కొంతమందిని తీసుకొని తన గుర్రాలను నడుపుకోవడానికో వాటికో వీటికో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక్కసారి రాజు కిందికి బానిస బ్రతికెళ్ళిపోయింది అనుకో, ఏం చేయాలి? ఆ రాజు పోయేంత వరకు బయట నిలబడాల్సిందే, రోజు నిలబడాలి. అయిపోయి ఆయన కారు వచ్చిందనుకో, కారు తీయాలి, కారుకు డోర్ తీయాలి. ఆయన బయటికి బయలుదేరుతున్నాడంటే చెప్పులు కడిగి పెట్టాలి. వీళ్ళు వస్తున్నారని తెలిస్తేనే బయటికి చెప్పులు తీసి పెట్టాలి, లేకపోతే బ్యాగులు పట్టుకొని తిరగాలి. ఎందుకు మీకు ఈ రాజు అవసరమా? జీవం కలిగిన దేవుణ్ణి రాజుగా ఉంచుకోండి. ఎందుకు రాజు కావాలి? అసలు రాజు ఎందుకు? యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేసి మిమ్మల్ని రక్షించడానికి కదా. 7వ అధ్యాయంలో చూద్దాం. 7వ వచనం. ఇజ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇజ్రాయేలు మీదకి వచ్చిరి. ఫిలిస్తీయుల సర్దారులు ఎవరి మీదకి వచ్చారు? వీళ్ళకి ఇప్పుడు రాజున్నాడా? లేడు. రాజు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం దేంతో చేస్తారు? పాతకాలపు యుద్ధాలు దేనితో జరిగేవి? కత్తులతో జరిగేవి. ఇది పెద్ద క్వశ్చనా? ఇదేమన్నా
ఆ యుద్ధాలు కత్తులతో జరిగేవి కదా. ఇప్పుడు వీళ్ళకి ఎవరున్నారంటే న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయాధిపతికి రాజుకు తేడా ఏంటంటే రాజు అనే వ్యక్తి ఎవరి పైన అయితే ఉంటాడో కిందున్న వ్యక్తుల మీద పెత్తనం చెలాయిస్తాడు. న్యాయాధిపతి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పరిస్థితులకు వస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. అతడు ఎవరికి హెడ్ కాదు, ఎవరికి పెద్ద కాదు, ఉంటాడు, అందరితో పాటు ఉంటాడు, ఉండి ఆ పని ఏదో చెప్పిన పని చేసిపోతాడు. అది న్యాయాధిపతి పని. రాజు అనుకో, రాజు పెత్తనం చెలాయిస్తాడు. మీరు ఇప్పుడు న్యాయాధిపతి ఉన్నాడు, వీళ్ళకు రాజు లేడు. రాజు లేని కాలంలో ఫిలిస్తీన్ల సర్దారులు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు 9వ వచనం 10వ వచనమ్మా. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి. ఎవరు ఉరుములు ఉరిమించింది? జీవం దేవుడు వాళ్ళ మీదకి ఉరుములు ఉరిమించేసరికి తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇజ్రాయేలీల చేత ఓడిపోయి కత్తిబట్టి యుద్ధం చేసినారా వీళ్ళు? మళ్ళీ ఎట్లా ఓడిపోయారు అవతల వాళ్ళు? ఎందుకు? దేవుని దయ వలన. రెండోది 13వ వచనం. ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. చాల్మా. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న దినములన్నీ పక్క నుంచి యుద్ధం లేదు. సమూయేలు రాజు కాదు, సమూయేలు న్యాయాధిపతి. అతడు కేవలం ప్రార్థన చేసే వ్యక్తి, దేవునికి బలులు అర్పించే వ్యక్తి, దేవునికి వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి. ఈ వ్యక్తి యుద్ధం చేశాడా? యుద్ధం చెయ్యకపోయినా కూడా ఇతడున్న దినాలన్నీ వాళ్ళకు క్షేమకరమైన నెమ్మది కలిగిన దినాలే ఉన్నాయి కదా. అట్లాంటప్పుడు రాజేం అవసరం మీకు? దేవుడు అనే మాట ఏంటంటే మీరు నాకు లోబడితే చాలు, ఈ వాక్యానుసారంగా బ్రతికితే చాలు, మీకు రాజే అవసరం లేదు. ఎందుకంటే యుద్ధానికి వచ్చినారు, యుద్ధానికి వచ్చేసరికి వాళ్ళ మీద ఉరుములు ఉరిపించినాడంట దేవుడు. ఒక్కసారిగా వద్దులేరా అని వెనక్కి వాళ్ళు. అలా వెనక్కి బుద్ధి పుట్టించాడు దేవుడు. వాళ్ళ చేతులు ఓడిపోయి సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న దినముల వరకు ఒక్కడు కూడా యుద్ధానికి రాలే. యుద్ధానికి రావాలన్న ఆలోచన వాళ్ళకు పుట్టలే. ప్రశాంతంగా ఇంటికాడ క్రికెట్ లేకపోతే పతలాటనో ఆ ఆటనో ఈ ఆటనో ఆడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ బ్రతికినారు. అంతేగాని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు. రాకుండా దేవుడు చేశాడు. ఇప్పుడు మీకు రాజు ఎందుకు అంటే పక్క దేశానికి లేడా రాజు, ఆ దేశానికి లేడా రాజు, ఈ దేశానికి లేడా రాజు, కాబట్టి మాకు రాజు కావాలి. సరే, ఒకవేళ నేనే గనక మీకు రాజుని ఇవ్వాలన్న ఉద్దేశం నాకు ఉండింటే ఫస్ట్గా మీకు ఇచ్చే రాజుని ఎవరిని తెలుసా? దావీదుని ఇచ్చేవాడిని. నాకు కూడా ఆలోచన ఉంది మీకు రాజుని ఇవ్వాలని, నాకు హృదయానుసారమైన వ్యక్తిని ఇవ్వాలని ఉంది. మీరు అడిగారు కాబట్టి సౌలుని ఇచ్చిన ఫస్ట్. కాబట్టి ఈ రాజు ఎట్టుంటాడంటే 8వ అధ్యాయము 11వ వచనం. ఇలాగున చెప్పాను, మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుకొనుటకు వారిని ఉంచుకొనును. నీదేముండదు, ఇంకా 24 గంటలు వాళ్ళ కింద బానిసత్వం బతకాల్సిందే. నెక్స్ట్ మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులనుగా పంచదశాధిపతులనుగా నియమించును. చాలుమా. కొంతమందిని ఏం చేస్తాడంటే తాను తీసుకొని కొంతమందిని ఆయన కింద పెట్టుకుంటాడు. సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను పెట్టుకొని ఆయన మాత్రము పైన బిల్డింగ్ లో ఉంటాడు, కింద మాత్రము వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి పనికి తిరగాల. మొత్తము ఎక్కడ గొడవలు జరిగినా ఎక్కడ సమస్యలు వచ్చినా ఏ దానికి వచ్చినా కిందున్నోళ్ళు తిరుగుతాడు, ఆయన మాత్రము పైనుండి బ్రతుకుతుంటాడు. పైనుండి కింద ఉన్న మీ మీద పెత్తనం జలాయిస్తాడు. అలాంటి వ్యక్తి ఒకవేళ దేవుణ్ణి కాదని రాజుగా ఉంచుకుంటే మీ బ్రతుకులు అలా ఉంటాయి. కాబట్టి మీ ఇష్టం ఆలోచన చేసుకోండి అని చెప్పి నెక్స్ట్
తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును. ఒక పొలం తీసుకుంటాడు, ఒక ఎకరం కాకపోతే 5 ఎకరాలు 10 ఎకరాల పొలం తీసుకొని దాంట్లో మొక్కజొన్న చేను వేసుకుంటాడు. చేసుకొని కింద సమర్పించుంటారు కదా, వీళ్ళని తీసుకుపోయి ఆడబెట్టి వాళ్ళతో పనులు చేయించుకొని మీరు గొప్ప భాగ్యవంతులు రా, దేవునికి పని చేస్తున్నారని చెప్తాడు. అది గొప్ప అనుకొని సాయంత్రంగా అలసిపోయి దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతాడు. దానికి మిమ్మల్ని నియమించుకుంటాడు, దానికి మిమ్మల్ని ఏర్పరచుకుంటాడు. అలాంటి వ్యక్తులు రాజులుగా మీకు ఉంటారు. రైట్. నెక్స్ట్ మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనును. ఒకవేళ గనక మీ కూతుర్లను తీసుకుంటాడు, మీ పిల్లల్ని తీసుకొని పొద్దున్న లేచిన నుంచి ఏం చేయాలి, రాత్రి వరకు వంటలు వండుకుంటూనే ఉండాలి. పొద్దున్నే 5 రకాల టిఫిన్లు ఉండాలి. వీళ్ళు ఏం చేయాలి, ఆ టిఫిన్లు చేసి పెట్టాలి. టిఫిన్లు చేసిన తర్వాత మళ్ళీ సామాన్లు పడతాయి కదా, మళ్ళీ కడుక్కోవాలి. మళ్ళీ మధ్యాహ్నం భోజనము మళ్ళీ కడుక్కోవాలి. ఇదే బ్రతికే, దేవునితో సంబంధం ఉండదు. అలాంటి వ్యక్తి మీకు రాజు అవుతాడు. కాబట్టి మనుషులను మీ మీద రాజులుగా పెట్టుకోకండి, జీవం కలిగిన దేవుణ్ణి రాజుగా పెట్టుకోండి అని సమూయేలు గారు చెబితే అది కాదు. నెక్స్ట్ 14వ వచనం. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటల్లోని శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. నెక్స్ట్ మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీరు ఇస్తారు, మీకు వచ్చిన కానుకంతా తీసుకెళ్తారు. కానుకంతా తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఆ రాజు ఏం చేస్తాడంటే మంచి కార్లు కొనుక్కుంటాడు, బస్సులు కొనుక్కుంటాడు, లారీలు కొనుక్కుంటాడు, విమానాలు కొనుక్కుంటాడు. అన్ని కొనుక్కొని వాటి మీద తిరుగుతుంటే మీరేం చేస్తారంటే వాటిని తుడుచుకుంటూ గడుపుతూ ఇదే గొప్ప జీవితం అనుకున్న భ్రమలో బ్రతికేస్తారు. అలాంటి వ్యక్తి మీకు రాజు అవుతాడు. అంతేకాకుండా మీరిచ్చిన శ్రేష్టమైన వాటిలో తీసుకొని తన పిల్లలకి ఇచ్చుకుంటాడు, తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. ఎట్టు పడితే తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీ బ్రతుకంతా బానిసత్వమే, ఇంతకు మించి మీరు మాట్లాడడానికి ఉండదు. కాబట్టి మీ దేవుణ్ణి మీ పైన అధికారిగా పెట్టుకోండి, మనుషులను అధికారిగా పెట్టుకోకండి అని దేవుడు చెప్పి నెక్స్ట్ మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబొమ్మలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఇంతవరకు మీరు రాజు కింద రాజుకు కుమారులుగా ఉన్నోళ్ళు, జీవం కలిగిన దేవుని కింద మీరు దేవునికి కుమారులుగా ఉన్న మీరేమవుతారంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిని మీ పైన రాజుగా ఉంచుకోవాలన్న ఆలోచన మీకు వస్తుందో ఆటోమేటిక్గా మీరు అతనికి దాసులు అవుతారు. అతడు మీ శ్రేష్టమైన భాగాలన్నీ పట్టుకుపోయిన తర్వాత అయ్యా మా బ్రతుకులు బాలేవు, కొద్దిగా మా పరిస్థితి చూడు అని ఒకవేళ నీవే గనక అతన్ని గనక అడిగితే నీ చేతనైనా చేసుకోపో అంటాడు. కాబట్టి మీరు అతని బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనుషులను కాదు, జీవం కలిగిన దేవుణ్ణి మీ ఆత్మీయ జీవితాల పైన రాజుగా పెట్టుకోండి. అట్లా కాకుండా ఏ వ్యక్తినైనా మీ జీవితాల్లో రాజుగా పెట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని బానిసత్వంలోకి తీసుకెళ్తారు. ఒకానొక రోజు మంచిగా ఉండొచ్చు, బాగుండొచ్చు, ఎంతైనా మనిషే కదా. సొంత పిల్లల కంటే కిందున్న వ్యక్తులను సొంత పిల్లలుగా చూసేంత మనస్తత్వాలు ఇప్పుడున్న కాలంలో ఎవరికీ లేవు. కాబట్టి మీరు మీ జీవితాల్లో రాజుగా పెట్టుకోండి, అతనికి బానిసలు అవ్వకండి అని చెబితే అప్పుడు ఇన్ని మాటలు విన్నటువంటి వీళ్ళు ఏం చేయాలి? వద్దు, వాళ్ళెవ్వరు వద్దు, మా దేవుడు మాకు రాజుగా ఉండాలి అని అనాల్సిన ప్రజలు 19వ వచనం. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు, నువ్వెన్నన్నా చెప్పు, ఏదైనా చెప్పు, ఆ వ్యక్తి మాకు దేవుడు అంతే, ఆయన ఏది చెప్తే అదే వేదం, వాక్యంలో లేకపోయినా మాకు వేదమే, మనిషి చెప్తే చాలు మాకు అని చెప్పి అలాగున కాదు, జనములు చేయు రీతిని పక్కనున్నోళ్ళకు పక్క దేశాలకు ఏ విధంగా అయితే రాజున్నాడో మాకు కూడా రాజు కావాలంతే.
మా రాజు మాకు న్యాయం తీర్చును. మా రాజు మాకు న్యాయం తీర్చును. మా ముందర పోవచ్చు. అతడే మా యుద్ధములను అతడే మా యుద్ధాలు జరిగిస్తారు అన్నారు. ఏ రాజు కూడా వీళ్ళకు ముందుగా నిలబడి యుద్ధం చేసిన రాజు లేడు. యెహోషువ యుద్ధానికి వెళ్తే సైన్యములకు అధిపతి అయిన దేవుడు వాళ్ళ పక్షాన వచ్చి నిలబడతాడు. ఇప్పుడు కూడా వీళ్ళు ఎర్ర సముద్రం దాటి వస్తుంటే జీవం కలిగిన దేవుడు వీరి ముందు నడిచి ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి కనానులోకి చేరుస్తాడు. ఇంత కొద్ది గొప్ప రాజు మీకు దొరుకుతాడా? సరే, ఏ రాజైనా ఎండిన నీళ్ళు ఆరిపోయినట్టు చేయమని ఒక గ్లాసు నీళ్లు. ఆ దేవుడు సముద్రాన్నే పాయలు చేసిన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులపైన ఆధారపడతావా? వాళ్ళను నీ జీవితంలో రాజుగా చేసుకుంటావా? వద్దు. ఆ రాజు వచ్చినాడు అనుకో మీ జీవితాలు నాశనం అవుతాయి అని చెప్తే కూడా కాదు, ఆయనే మాకు రాజు కావాలి అన్నారు. రాజు సరే మీ ఇష్టం, మీకు రాజుని ఇస్తున్నా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకసారి ఒక రాజును పరిశీలిద్దాం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 26 నుండి చదవండి. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమాన్ని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి ఏం చేశాడు? 2 బంగారు దూడలు చేయించినాడు. చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, యెరూషలేముకి వెళ్ళడానికి కష్టము. ఇజ్రాయేలు వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి. ఐగుప్తు దేశం నుండి రప్పించినవి ఏవి? దూడల, బంగారు దూడలు ఇవే అని చెప్పి ఒకటిని బేతేలు నందును, రెండవ దాన్ని దాను నందును ఉంచెను. దాను వరకు యెరోబాము అనే రాజున్నాడు. మొట్టమొదటిగా సొలొమోను రాజున్నాడు. సొలొమోను తప్పు చేయడం ద్వారా రాజ్యము 2 భాగాలుగా విడిపోతుంది. అందులో ఇజ్రాయేలీలు, యూదులు దక్షిణ భాగము, ఇజ్రాయేలీలు ఉత్తర భాగంగా విడిపోతారు. ఈ ఉత్తర భాగం మీద రాజుగా ఉన్న వ్యక్తి యెరోబాము. ఈ ఉత్తర భాగంలో ఉన్నోళ్ళు ఆ దక్షిణ భాగంలోకి వెళ్ళి ఆ రాజు దగ్గరికి ఎక్కడ చేరుతారు అని ఈయన ఏం చేశాడంటే వాళ్ళ ప్రాంతంలోనే 2 దూడల్ని చేయించి పెట్టినాడు. 2 దూడల్ని చేయించి పెట్టి ఇవే మీ దేవుళ్ళు చూడు అని చెప్పినాడు. ఆ రాజు ఏం చేశాడంటే దూడలని తెచ్చి పెడితే, వాక్యం చదువుతున్నాం కదా ఈరోజు, అవేం నేర్చుకున్నాము? మొదటి మాట ఏమి? మొదటి ఆజ్ఞ ఏమి? నేను తప్ప నీకుండకూడదు అని చెప్పిన దేవుడు మాటలే మర్చిపోయారా? రాజు పైన ఏది చెప్తే అది వినేస్తారా? అవును, ధర్మశాస్త్రంలో ఇలా లేదు కదా, వాక్యానుసారం కాదు కదా. మేము ఏ బొమ్మను పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నుండి నీళ్ళ అందే కానీ ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు, సాగిల పడకూడదని మాకు ఆజ్ఞ ఇచ్చాడు కదా దేవుడు అని ఒక్క మాట రాజుతో చెప్పేటోళ్ళే లేరు. రాజా నువ్వే చెప్తే అది అంటే, నువ్వు దూడను కాకపోతే ఇంకేదన్నా పెట్టు, మాకు ఈ దూడలే దేవుళ్ళు అని చెప్పి అక్కడున్న వ్యక్తులంతా విగ్రహారాధన చేయడానికి ప్రారంభించినారు. అంతేగాని తమ దేవుని గుర్తు చేసుకోలేకపోయినారు. అలా మొత్తము ఇక్కడ ఇజ్రాయేల్ రాజులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ప్రజలను దేవుని యొద్ద నుండి విగ్రహారాధనకు తప్పించారు. రాజులు అలా ఉన్నారు. అలాంటి రాజులు వీళ్ళు కోరుకున్నారు. మళ్ళీ వీళ్ళ మధ్యన ఒక్కడు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికేటోళ్ళు లేడా?
దేవుని ప్రకారం బ్రతికేటోళ్ళు లేరా? యెహోషువ కాలంలో దేవుడు ప్రాంతాలను పంచి ఇచ్చాడు. మీరు ఈ ప్రాంతాలు తీసుకోండి, ఈ ప్రాంతాలు తీసుకొని కొన్ని ప్రాంతాలు పంచించి ఆ ప్రాంతాలలో యాజకుల్ని పెట్టాడు. ఆ ప్రాంతానికి ఇంతమంది యాజకులు, ఈ ప్రాంతానికి ఇంతమంది లేవీయులు అని పెడితే ఇప్పుడు ఉత్తర భాగంలో కూడా లేవీయులు యాజకులు ఉన్నారు కదా, వీళ్ళకు కూడా ధర్మశాస్త్రం తెలుదా అని ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం. ఇజ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. అతడు అంటే ఇక్కడ రెహబాము వద్దకు వచ్చి చేరారు. రైట్ మా యెరోబామును మనం అక్కడ చదువుకున్నమే ఆ వ్యక్తి యెరోబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకు యెరూషలేమునకును వచ్చిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ ప్రాంతంలో ఇతడు దూడలు నుంచాడని, ఆ దూడలకు పూజలు చేస్తున్నారని తెలిసినటువంటి లేవీయులు దేవుని కొరకు బ్రతికేటోళ్ళు ఏం చేశారంటే, నీ దగ్గర మేము బ్రతకము, ఆ దూడలకు మొక్కము అని చెప్పి కొంతమంది యూదా దేశానికి వచ్చారు. దేవుని కొరకు బ్రతికేటోళ్ళు కూడా ఉన్నారు. బ్రతికే వ్యక్తులు ఆ తప్పులను, దేవునికి వ్యతిరేకంగా చేసే పనులను సహించలేరు కాబట్టి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చి యథార్థంగా దేవుణ్ణి పూజించడం జరిగింది. అందుకని ఇలా కొంతమంది రాజులు ఏం చేశారంటే ప్రజలను తప్పించారు. ఇంకో వ్యక్తిని చూద్దాం. ఆ 2వ రాజు 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 1వ వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఎవరు రాజు? ఆసా గురించి ఇక్కడ మనం చదువుకుంటున్నాము. నెక్స్ట్ ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. రైట్ మా. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఉత్తర భాగంలో రాజు ఏం చేశాడంటే దూడల్ని తెచ్చిపెట్టాడు. ఇక్కడ దక్షిణ భాగంలో రాజు ఏం చేస్తున్నాడంటే అటువంటి ప్రతిమలు ఏవైనా పగలగొడుతున్నాడు. అతడంట దేవుని కొరకు యథార్థంగా నడిచిన వ్యక్తి. అందుకని 6వ వచనమ్మ. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నెక్స్ట్ యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇతడు నెమ్మది కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే ఇతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈ రాజు దేవుణ్ణి రాజుగా పెట్టుకున్నాడు. ఈ రాజు దేవుణ్ణి రాజుగా పెట్టుకున్నందుకు ఇతని జీవితం బాగుపడింది. 10 సంవత్సరాలు నెమ్మది కలిగి బ్రతికాడు. నెమ్మది కలిగి బ్రతకడానికి గల కారణం ఏమంటే దేవునిగా తమ జీవితాల్లో రాజుగా ఉంచుకోవడం. ఏ ఒక్క మనిషిని కూడా మన జీవితాల్లో రాజుగా ఉంచుకుంటామనుకో ఆత్మీయ జీవితం సర్వనాశనం. ఒకానొక రోజు ఇదే రాజు 16వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఇంతవరకు బాగున్నాడు. అన్యజనుడు ఒక వ్యక్తి వచ్చినాడు, బెన్హదదు, సిరియా రాజు అయినటువంటి బెన్హదదు వచ్చినాడు. బెన్హదదు వచ్చేసరికి అతనితో సంబంధాలు కలిగి ఉంటాడు, అన్యజనులతో సంబంధాలు. ఎందుకు అన్యజనులతో సంబంధాలు కలిగి ఉంటాడంటే ఇతనికి పక్క దేశాల నుంచి ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తే అతని సపోర్ట్ తీసుకుందామన్నది ఇతని ఆలోచన. అందుకని దేవుడు అంటాడు, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడు
దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఇంతవరకు నీకు సహాయం చేసింది సిరియా రాజా, జీవం కలిగిన దేవుడా? జీవం కలిగిన దేవుడు నీకు సహాయం చేయబట్టే కదా 10 సంవత్సరాలు నెమ్మదిగా బతికావు, నీ ప్రాంతంలో యుద్ధాలు లేకుండా బ్రతికావు. ఇప్పుడు ఒక్కసారిగా పక్కనోడు వచ్చి నేను నీకు సపోర్టుగా ఉంటా అనేసరికి దేవుణ్ణి మర్చిపోయి అన్యజనుల రాజులను ఆశ్రయిస్తున్నావా అని చెప్పి నెక్స్ట్ సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక నీవు మతి తప్పి ప్రవర్తించావు. ఆశా, అన్యజనులతో నీకేం సంబంధం? అన్యజనుల దగ్గరికి వెళ్ళాల్సిన పని నీకేముంది? నీ రాజ్యం స్థిరపడడానికి ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తే వాటిని కాదని నువ్వు అన్యజనులతో విజయం పొందుతావా? అన్యజనులతో సంబంధం కలిగి ఉంటావా? ఎప్పుడైతే నువ్వు అన్యజనులను ఆశ్రయించావో అప్పుడే నీకు యుద్ధం స్టార్ట్ అంటాడు జీవం కలిగిన దేవుడు. ఎందుకు? నీవు సిరియా రాజును నమ్ముకున్నావు, దేవుణ్ణి నమ్ముకొనక, యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. అలా నమ్ముకున్నందుకే నీకు యుద్ధం అని చెప్తే, అబ్బా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు, నా తప్పైంది, అతనితో సంబంధం నేను తీసేసుకుంటాను, అయిపోయింది ఏదో అయిపోయింది ప్రభువా, నీ కొరకు మంచిగా బ్రతుకుతానని ఆశ అనాలి కదా. అనకుండా 10వ వచనమ్మా, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతన్ని బందీ గృహంలో వేసాను. అతన్ని ఏం చేశాడు? బందీ గృహంలో వేశాడు. 12వ వచనం చూస్తే, ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరాన పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక పాదాల్లో జబ్బు పుట్టి చచ్చినాడు. ఆశ ఎందుకు? దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించాడు ఇతడు? రాజును, సిరియా రాజును బెన్హదదును ఆశ్రయించినందుకు ఇతని జీవితం సర్వనాశనమయ్యింది. మంచి పేరును పోగొట్టుకున్నాడు. ఎందుకు? అన్యజనులను ఆశ్రయించినందుకు. కాబట్టి చెప్పాల్సిన మాట ఏంటంటే, నీ జీవితం నా జీవితము ఆధారము దేవుడు, దేవుని వాక్యం. పైన చెప్పే వ్యక్తిని ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితానికి ఆధారం చేసుకొని బ్రతకూడదు. మన ఆత్మీయ జీవితాలకు ఆధారం ఎవరు ఉండాలంటే వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, ప్రార్థన చేస్తే కిందున్న వ్యక్తికి ఆరోగ్యం బాగా అవ్వాలి, లేదనుకో కిందున్న వ్యక్తికి అప్పులు తీరాలి, కిందున్న వ్యక్తికి పిల్లలు కావాలి, కిందున్న వ్యక్తికి ఉద్యోగం రావాలి. ఏది జరగాలన్నా ఆ వ్యక్తి చెబితే జరగదు, అది దేవుడు అనుకుంటే జరుగుతుంది. దేవుడు అనుకుంటే జరుగుతుంది అంతే తప్ప మనిషి చెప్పాడు కదా అని సరే అయ్యా నువ్వు ఎట చెప్తే అట్ట ఇనే స్టేజ్లో దేవుడు లేడు. ఆయన గొప్ప యుద్ధశూరుడు. ఆ దేవుడు చెబితే మనం కింద అనాలి అంతే తప్ప నేను చెప్తా ప్రభు నువ్వు కూడా దానికి ఓటేయి అనడానికి హక్కు మనకు లేదు. మనకు పరిమితులు ఉన్నాయి, ప్రేమతో అడుక్కోవచ్చు, అంతేగాని నేను చెప్తున్న చెయ్యి అనే హక్కు మనకు లేదు. అది మనకు పరిమితుల్ని ఇచ్చినాడు దేవుడు. కాబట్టి వాళ్ళ నీళ్ళ నమ్ముకోకు, జీవం కలిగిన దేవుని నమ్ముకో. ఆత్మీయ జీవితంలో వాళ్ళను ప్రతిష్ఠించుకోవద్దు, జీవం కలిగిన దేవుని ప్రతిష్ఠించుకో. ప్రతి సమస్యకు దేవుని యొద్దకు రా, మోకరించు, అడుగు. నీ సమస్య ఏది ఉందో దేవునితో మొరపెట్టుకో. దేవుని కంటే నీకు ఎక్కువ సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? అంత కొద్ది నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ఎట్లయితే ఇలా రాజులందరినీ తీసుకుంటూ పోతే ప్రతి రాజు మనుషులను దారి తప్పించినోడే, ప్రతి రాజు వ్యక్తులను దేవునికి దూరం చేసినోడే. దేవునికి వ్యక్తులను దూరం చేశాడు, వ్యక్తులకు దేవుణ్ణి దూరం చేశాడు. స్వార్థపూరితమైన మనుషులున్న కాలం. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి మన రాజుగా పెట్టుకుందాం అని చెప్పి
ఫస్ట్గా ఆది కాండంలో దేవుడు ఏం చేస్తాడంటే 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి మా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చాలు, నీళ్లున్నాయి. ఆ నీటిని పై జలములు గాను కింది జలాలు గాను వేరు చేశాడు. వేరు చేసి కింది జలములలో నుండి భూమిని సపరేట్ చేశాడు. ఆ భూమిలో నుండి జంతువులను అన్నిటినీ పుట్టించి అదే మట్టితోనే మనల్ని చేశాడు. నీళ్లలో నుండి వేరుపరిచి సృష్టిని చేశాడు. ఒకటి. రెండవది, ఇప్పుడు నోవహు కాలంలో భీకరమైన వర్షం వచ్చింది. ఆ వర్షంలో నోవహు కుటుంబాన్ని దేవుడు వేరు చేశాడు. పడవను సృష్టించి ఆ పడవలో వీళ్ళ నుంచి వీళ్ళ ద్వారా ఏం చేశాడంటే ఆ నీటి ద్వారా వేరు చేశాడు. ప్రజలు ఇక్కడున్నారు, ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ప్రజలను నీటి ద్వారా బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు? రక్షణ ఇస్తానన్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మీకు రక్షణ కలగబోతుంది. ఆ రక్షణ ఎలా అంటే సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చి రక్షణ ఇచ్చాడు. మనము కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే నీళ్ళలో మునిగి బయటికి లేచి వస్తాం. నీళ్ళలో మునిగి బయటికి లేచి రావడానికి ముందే దేవుడు అనుకొని ఇవన్నిటిని సాదృశ్యంగా పెట్టాడు దేవుడు. కాబట్టి నీళ్ళలో నుండి బయటకు వచ్చారు ఎవరు? ఐగుప్తు ప్రాంతంలో నుండి నీళ్ళలో నుండి బయటకు వచ్చారు ఇజ్రాయేలీలు బయటకు వచ్చి ఏమన్నారు? మా దేవుడు యెహోవాయే, నిరంతరం ఆయన ఏలువాడై ఉండుగాక. ఇప్పుడు మనం కూడా నీళ్ళలో నుండి బయటకు వచ్చాం, బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న మనకెవరు ఇప్పుడు నిరంతరం ఏలువాడై ఉండాలి? జీవం కలిగిన దేవుడు కదా, వాక్యము కదా. వాక్యం కాకుండా ఇంకెవరిని ప్రతిష్ఠించుకున్నా మళ్ళీ మనం ఐగుప్తులో ఉన్నట్టే. మన జీవితాల్లో కూడా మనకు కూడా రాజులు ఉన్నారా లేరా? ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే బయట ఎవరికి కనపడరు. ఆ రాజులు గుండెల్లో హృదయంలో దాచిపెట్టుకొని ఉంటారు. మొబైల్ ఒక రాజు అయ్యి ఉంటాడు, సినిమాలు ఒక రాజులు అయ్యి ఉంటారు, లేకపోతే సీరియల్ రాజులు అయ్యి ఉంటారు, టీవీలు రాజులు అయ్యి ఉంటారు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు రాజులు అయ్యి ఉంటారు, లేకపోతే ఇలా లోకంలో పాపంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రాజులుగా పెట్టుకొని ఉంటారు. పేరుకు మాత్రం నా దేవుడు దేవుడే అని ఆదివారం మాత్రము వస్తాం అందరం గురించి నాతో కలిపి. దేవుణ్ణి మనం రాజులుగా చేసుకొనక లోకంలో ఉన్న ఏ దాన్ని కూడా రాజుగా ఒకవేళ ఆత్మీయ జీవితంలో ప్రతిష్ఠించుకుంటే మనము కూడా ఇప్పటికీ ఐగుప్తు బానిసత్వం కింద ఉన్నట్టే. ఎప్పుడైతే నీళ్ళలో నుండి మనం బయటకు వచ్చామో, బాప్తిసం తీసుకున్న మనము జీవం కలిగిన దేవుణ్ణి రాజుగా ఉంచుకోవాలి. ఆ రాజును ఆత్మీయ జీవితంలో గొప్పగా చేసుకోవాలి. ఈ మధ్య దేవుని పట్టించుకునేటోళ్ళు చాలా తక్కువైపోయినారు. ఒకనొక రోజు ఆయన సినిమా అల్లు అర్జున్ హీరో ఏం చేశాడంటే ఓ సినిమా షూటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఓ చిన్న హోటల్లో అంట ఈయన దోశ తిన్నాడంట. దోశ తినేసరికి అది పెద్ద వైరల్ అయిపోయింది. ఇంత గొప్పోడు వచ్చి ఆ చిన్న హోటల్లో దోశ తినడం అంటే మామూలా అని అనుకున్నారు. కొద్ది కాలం మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ప్రయాణం చేస్తూ అంతకు మునుపు కాలంలో ఓ హోటల్ దగ్గర టీ తాగాడు. అబ్బో, ఇంత గొప్పోడు వచ్చి ఈ హోటల్ దగ్గర టీ తాగడం ఏంది అని ఆ హోటలు ఇప్పుడు పెద్ద హోటల్ అయిపోయింది. ఎందుకంటే గొప్ప వ్యక్తులు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంత గొప్ప అనుకుంటున్నారు, దాన్ని వైరల్ చేస్తున్నారు. కేజ్రీవాల్ అని ఢిల్లీకి ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఉండే ఆయన ఒకసారి పెద్ద మీటింగ్ పెట్టి ఆటో వాళ్ళది అదంతా సమస్యల మీటింగ్ ఉంటే ఆటో ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు, అయ్యగారు మీరు మా ఇంటికి వస్తారా భోజనానికి అని అడుగుతారు. అంటే ఆయన అంటాడు, నేనేనా, నా పక్కనున్న మంత్రి ఇద్దరం కలిసి వస్తాము అంటాడు.
అని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే ఆటో కదా, ఆటో వేసుకొని ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈయన ఆటోలో ఎక్కొస్తారు. ఆటో ఎక్కొచ్చి వీళ్ళ చిన్న ఇల్లు పూరు గుడిసెలా ఉంటుంది, ఆ ఇంటికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే భోంచేస్తాడు. భోంచేసేసరికి ఓయబ్బో ఢిల్లీకి ముఖ్యమంత్రి వచ్చి వీళ్ళ ఇంట్లో అన్నం తినడం ఏంది అని అతను ఎంతో గొప్పగా చేస్తారు, గొప్పగా అనుకున్నారు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త వచ్చి నేను మీ మధ్యలో నివసిస్తా అంటే పట్టించుకునేటోడు లేడు. ఎవరో ఏదో నాకేం సంబంధం అనుకొని దేవునితో బతికే ప్రజలుగా మనం ఉంటున్నాం. ముఖ్యంగా అంత గొప్ప దేవుడు వచ్చి, వాక్యం ఏముంది ఒకసారి చదవండి. ఎవరము మనము? దేవుని ఆలయం. ఆలయం అంటే నివసించే స్థలం. ఆయన వచ్చి నీతో కాదు నీలో నివసిస్తా అంటే కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఏం చెప్పావో నాకు అర్థం కాలేదన్నట్టు బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నిజంగా మన జీవితాల్లో జీవం కలిగిన దేవుడు రాజుగా ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఇంతకు మునుపు కాలంలో మన ఇంటికి దైవజనులు వచ్చినారు. ఫస్ట్ టైం వస్తున్నారని, ఆ దైవజనులు వస్తున్నారని మంచిగా టేబుల్ వేసి ఫస్ట్ స్నాక్స్, వాళ్ళకు పాలు, తర్వాత మంచి భోజనం, తర్వాత పండు, తర్వాత నాప్కిన్స్ మొత్తం అన్నీ సెట్ చేసుకొని రెడీ పెట్టుకొని ఉన్నాం. ఫస్ట్ ఒక పిక్చర్ ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని మంచిగా చూసుకొని చివరికి కానుక ఇచ్చి అయ్యా అని చెప్పి వందనాలు చెప్పి పంపించినాం. పంపించిన తర్వాత అప్పుడు మన ఇంట్లో చిన్నగా ఒక గూడు ఉండేది. ఆ గూట్లో దేవుని వాక్యము, బలిపీఠం అట్లుండేది. పెట్టుకొని ఒక్కసారిగా దేవునికి స్తోత్రం అబ్బా, దైవజనులు వచ్చినారు, మంచిగా వచ్చినారు, మన ఇంటికి వచ్చిపోయినారు, అది ఇది అని మేము అనుకున్నాం. అనుకున్న తర్వాత ఒక్కసారి ఆ గూడుకల్లా చూసిన. గూడుకల్లా చూస్తే నాకు ఒకటే మాట గుర్తొచ్చింది. రక్షణ పొందిన దినము నుంచి నన్ను ఆ గూట్లో పెట్టినావు, వాక్యం పెట్టినావు, వాగ్దానం పెట్టినావు, కూర్చేసి పెట్టినావు. నా మాట పట్టుకొని వచ్చిన వ్యక్తికి నీవు ఇంత ప్రాధాన్యత ఇస్తావు, కానీ ఏనాడైనా నా దగ్గరకు వచ్చి నువ్వు అయ్యా నీవు దేవునివి కదా అని మోకరించి హృదయపూర్వకంగా నా దగ్గర ప్రార్థన చేసిన దినాలు ఒక్క రోజునున్నాయా అని నా మనసు నాకే అనిపించింది. చెప్పే వ్యక్తులను ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉన్నారు, జీవం కలిగిన దేవుని పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. మనుషులను తమ జీవితాల్లో దేవునిగా పెట్టుకొని జీవం కలిగిన దేవుని విసర్జించిన వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి మనము దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులమా? ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకుందాము, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ జీవితంలో జీవం కలిగిన దేవుడు మనకు రాజుగా ఉండాలి, మనుషులు కాదు. మనుషులు నువ్వెంత చూసుకున్నా ఏదో ఒకనాడు ఫాల్ట్గా తేలేసరికి నువ్వెంత, నీ బ్రతుకెంత అంటారు. మనలో ఉన్న తప్పులే వాళ్ళకు గుర్తొస్తాయి ఆ రోజు. మనము చేసిన పనికి మాలిన పనులే గుర్తొస్తాయి ఆ రోజు. కానీ నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనము తప్పు చేశామని తెలిసి కూడా మన కొరకు చనిపోయాడు ఆయన. తప్పు చేస్తే తన్నేటోళ్ళు ఉన్నారు, తిట్టేటోళ్ళు ఉన్నారు. మనము తప్పు చేశామని తెలిసి మన కొరకు ప్రాణం అర్పించిన వాడు, ఆయనను రాజుగా పెట్టుకుందాం. ఆయనను మన ఆత్మీయ జీవితంలో దేవునిగా పెట్టుకుందాం. అలా కాకుండా మనుషులను ఉంచుకున్నావు అనుకో, బానిస బ్రతుకుతావు. నీ వాళ్ళు నీకు దక్కరు. వాళ్ళకి వీళ్ళకు పరిచర్య చేసినంత మాత్రాన, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఊడిగం చేసినంత మాత్రాన దేవుని రాజ్యం నీకు రాదు. అదే పని నీ తల్లిదండ్రులకు చేయి, అదే పని నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు చేయి. వాళ్ళు మనుషులే కదా, పోషించేది వారు, నిన్ను పుట్టించింది వారు. వాళ్ళని వదిలిపెట్టి బయట ఉన్న మనుషులకు నేనేదో చేస్తే నాకు దేవుని రాజ్యం వస్తుందని కానీ, లేకపోతే నా ఆత్మీయ జీవితం బాగుపడుతుందన్న ఉద్దేశంలో ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నవేమో. అలా బ్రతుకుతూ ఉంటే నువ్వు మనుషులకు దాసునివే, జీవం కలిగిన దేవునికి కాదు నీవు దాసునివి. హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎవరిని పెట్టుకున్నాం మన ఆత్మీయ జీవితంలో? ఇష్టమైన వ్యక్తులు ఉన్నారేమో, దేవుని కంటే ఎక్కువ నచ్చిన వ్యక్తులు ఉన్నారేమో, లేకపోతే
సినిమా హీరోలు ఉన్నారో హీరోయిన్లు ఉన్నారో ఎవరున్నారో తీసేసుకుందాం ఈరోజు. నా జీవితంలో నువ్వు రాజుగా ఉండు ప్రభువా. గొప్ప గొప్ప దైవజనులు నీ జీవితంలో రాజులుగా ఉన్నారేమో, ఎవరొద్దు ప్రభువా, నీ ఒక్కనివే నాకు రాజుగా ఉండు. ఆయనకు లోబడితే మన పైన ఎవరు మనకు రాజులుగా ఉండాల్సిన అవసరత లేదు. తప్పైంది ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయన. ఇంతవరకు ఎవరినెవరినో రాజులుగా చేసుకొని బ్రతికాము. మా ఆత్మీయ జీవితాల్లో మీరుండండి ప్రభువా. మేము ఇంతవరకు తప్పు చేసింటే మమ్మల్ని క్షమించండి. రోజు వాక్యం చదువుతాం నాయన, ప్రార్థన చేస్తాం నాయన. మా సమస్యలు ఏవైనా ఉంటే మీకు చెప్పుకునే మనుషులుగా మేము ఉంటాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి అని దేవుని ఒక 2 నిమిషాలు మన హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకుందాం. తప్పైంది, నన్ను క్షమించమని ఈ వాక్యాన్ని మన ఆత్మీయ జీవితంగా రాజుగా ప్రతిష్ఠించుకుందాం. ఈ వాక్యంలో ఎలా ఉంటే అలా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు జీవం కలిగిన దేవుడు సంతోషిస్తాడు. ఆస సిరియా రాజును ఆశ్రయించినందుకు అతడంట, దేవుడు అంటాడు, నన్ను నమ్ముకొనక అంటాడు. ఎవరిని నమ్ముకుంటున్నావు? అన్యజనులను ఆశ్రయిస్తున్నవేమో. జీవం కలిగిన దేవుణ్ణి కాకుండా లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయిస్తున్నవేమో. హృదయాలను పరిశీలన చేసుకుందాం. తప్పైంది ప్రభువా, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి లోకంలో ఉన్న వాటిని కానీ లోకంలో ఉన్న వారిని కానీ ఎవరిని కూడా నా ఆత్మీయ జీవితంలో రాజుగా ఉంచుకోను. నా భర్త నాకు రాజుగాడు, నా భార్య నాకు రాజుగారు, నా పిల్లలు నాకు రాజుగారు. ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరు అధికారులు కూడా ఎవరు కూడా నాకు రాజులు కారు ప్రభువా, నీవే నా రాజు అని చెప్పి ఈరోజు మన హృదయాలను దేవునికి అప్పచెప్పుకుందాం. రైట్, మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాల్లో తీర్మానం చేసుకుందాం.